ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను. స్తోత్రం. స్తోత్రం. పక్షిరాజు వలెను నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది. పక్షిరాజు వలెను నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది. నీ కృప నాపై చూపుటక, నీ కృప నాపై చూపుటక. ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, మనిషి బంధింపబడి ఉన్నప్పుడు, కట్టబడి ఉన్నప్పుడు ఎంతటి వాడైనప్పటికీ అది విలువలేని బ్రతికే అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్వతంత్రంగా మాట్లాడలేనప్పుడు, స్వతంత్రంగా నడవలేనప్పుడు, హృదయ భావనను వ్యక్తపరచుకోలేనప్పుడు అది విలువలేని జీవితమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చదివినప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి ఇలా వ్రాయబడి ఉంది. ఒక రోజున ఆయన లేఖనాన్ని చేతపట్టి ఆ లేఖనాన్ని చదువుతూ ఆయనను గూర్చి ఏమని వ్రాయబడి ఉన్నాయో ఆయనే ప్రజలకు అది తెలియపరిచాడు. ఆ వాక్యాన్ని నేను చదువుతాను. 4వ అధ్యాయం 18వ వాక్యం లూకా సువార్త. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రియులారా, చూడండి వాక్య భాగంలో తండ్రి ఆయనను ఎందుకు పంపి ఉన్నాడు, తండ్రి ఏ కర్తవ్యాన్ని ఆయన మీద ఉంచాడు అనేది యేసుక్రీస్తు తెలియపరుస్తున్నాడు. చెరలోనున్న వారికి విడుదలనివ్వడానికి, గుడ్డివారై వెలుగును చూడలేని పరిస్థితులలో అంధకారంలో మగ్గిపోతున్న ప్రజలకు వెలుగును చూపడానికి ఆయన దిగివచ్చి ఉన్నాడు అనేది మనం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. నిజమే, మనిషి చెరలో ఉన్నప్పుడు తను తింటున్నది అతనికి వంట పట్టకపోవచ్చు, పడుకున్నా నిద్ర పట్టకపోవచ్చు. అంతేకాదు, జీవితంలో ఏదో తెలియని ఆవేదన అతనిని కృంగదీయవచ్చు. అది బహుభయంకరమైన బ్రతుకని చెప్పుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మనసుకి స్వతంత్రత లేనప్పుడు అంతరంగ జీవితం, ఆధ్యాత్మికమైన జీవితం కూడా అలాగే మోగబోతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. మీరు నిర్గమకాండం
3వ అధ్యాయం 8వ వాక్యంలో ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితిని గమనించినప్పుడు ఇలాగే ఇదే పరిస్థితులు మనం చూస్తామండి. నేను ఆ మాటలు చదువుతాను. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇక్కడ చూడండి, ఐగుప్తులో ఇశ్రాయేలీలు మగ్గిపోతున్నారంట. వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు. ఎందుకని? వారిని ఎందుకు విడిపించాలి? అక్కడి నుంచి ఏ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు? ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఐగుప్తులో ఇశ్రాయేలీలు బహుశ్రమ పెట్టబడుతున్నారంట, నలిగిపోతున్నారు. వాళ్ళని ఏ విధము చేతనైనా హరించి వాళ్ళని అణగదొరక్కాలన్న శత్రువుల యొక్క కుతంత్రాలు పెక్కు పెరిగిపోతున్నటువంటి దినాలు. ఆ ఐగుప్తులో ఇశ్రాయేలీయుల దుస్థితి ఎలా ఉంది అని అంటే, వాళ్ళను గూర్చి మనం మరొక మాట కూడా మీరు 6వ అధ్యాయం 6వ వాక్యంలో చదువుతారు నిర్గమకాండంలో. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఎలాగో చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి. ప్రియా దేవుని బిడ్డలారా చూడండి, ఐగుప్తులో ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు ఒక దాసత్వంలో ఉన్నారంట. మనసుంది కానీ మూగబోయింది, కనులున్నాయి మందగిల్లిపోయాయి, నోరుంది మూగబోయింది, స్వతంత్రత లేదు, వాళ్ళేమి మాట్లాడడానికి లేదు, వాళ్ళ హృదయ భావనను చెప్పుకోవడానికి లేదు. చాకిరీ చేయాలి, కష్టపడాలి, రెక్కల ముక్కలు చేసి ఆ కష్టార్జితాన్ని ఒకరికి అప్పగించాలి, అంతే. వాళ్ళ కష్టార్జితం వాళ్ళు అనుభవించడానికి కూడా లేదండి. చెమటోర్చి రెక్కల ముక్కలు చేసి రక్తాన్ని ఆవిరి చేసి తీసుకెళ్ళి ఆ కష్టార్జితాన్ని ఒకరికి అప్పగించి చేతులు కడుక్కొని చేతులు ముడుచుకొని కూర్చోవలసిందే, కానీ సుఖ జీవితం లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతరంగికంగా కూడా మనం ఆత్మీయంగా ఇలాంటి దాసత్వంలో మనం ఉన్నప్పుడు దేవుడిచ్చే సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొందుకోలేము. దేవుడు మన ఎడల నిర్ణయించిన జీవితపు మాధుర్యాన్ని మనం పొందుకోలేమండి. ఏదో బంధించబడిన ఆ దాసత్వం మనను వంగదీసి కృంగదీసి ఏదో తెలియని ఆవేదన హృదయాన్ని నలిపివేస్తూ ఉంటే ఆ మోగ వేదన చేత కుమిలిపోవడమే మన వశం అవుతుంటుంది. ఇదిగో ఈ దాసత్వం నుండి ప్రభు విడిపించడానికి ఆయన దిగివచ్చి ఉన్నాడట. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఈ రోజున కొంతమందికి ఆ సరి అయిన అవగాహన లేక ఆయననేదో ఒక మతకర్తగానో ఒక కులకర్తగానో లేకపోతే క్రైస్తవులకు దేవుడు అన్నట్లుగానో ఆయనను అపార్థం చేసుకొని ఈ రోజున ఆ దైవ కృపకు దూరమైపోతున్నారు. కానీ కొంతమంది ప్రియమైన వారలారా, ఆయనను ఆయనగా అర్థం చేసుకోగలిగితే, ఆయనలో ఉన్న ఆ మహత్యాన్ని అర్థం చేసుకోగలిగితే, ఆయనలో ఉన్న కనికరాన్ని, ఆయన చూపించే వాత్సల్యమును, ఆయన దిగివచ్చిన దైవ సంకల్పాన్ని గుర్తించిన వ్యక్తి శిరస్సు వంచక తప్పడండి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి దిగి వచ్చింది ఈ దాసత్వం నుంచి విడిపించడానికి. ఎవరో మన మీద ప్రభుత్వం చేయడం, ఏదో మన మనసు మీద ప్రభుత్వం చేయడం, ఏదో ఒక చీకటి మన హృదయాన్ని ఏలుబడి చేయడం, ఏదో ఒక బరువు మన హృదయంలో మోపడం, ఈ ఐగుప్తు బరువు ఒక దాసత్వంగా మనల్ని నలిపివేయడం. ఈరోజున వేల కుటుంబాలని చూడొచ్చు, లక్షల కుటుంబాలని చూడొచ్చు. ఆ మనసులో ఉన్న వేదన పోవట్లేదు. సంపాదించుకుంటున్నారు, కూడగట్టుకుంటున్నారు, మూటగట్టుకుంటున్నారు, వ్యవస్థలు స్థాపిస్తున్నారు, మిద్దె మెడలు కట్టుకుంటున్నారు, రాబోయే తరానికి కాస్త కోస్త మిగిల్చి పెడుతున్నారు. కానీ హృదయం మాత్రం పట్టబడి, మనసు మాత్రం పాపపు ఒడిలో బంధింపబడి, ఇశ్రాయేలీయులు కదా ఐగుప్తులో వాళ్ళు చెరలో బంధింపబడిన అనుభవాలలో ఉన్నట్లుగా, వాళ్ళు బంధింపబడిన అనుభవాలలో నడిపించబడినట్లుగా ఈరోజున అనేక మంది ఆత్మీయంగా స్వతంత్రత లేని
కట్లలో ఇంకా మగ్గిపోతున్న వారు దాసత్వంలోనే ఉన్నారండి. అంత మాత్రమే కాదండి, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలో మరొక మాట మనం చదువుతామండి. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. ఇక్కడ మీరు రెండవది గమనిస్తే మరణ భయము చేత అంటే మరణ భయము అనే దాసత్వం, వారిని విడిపించుటకని దిగి వచ్చి ఉన్నాడట. నా ప్రియమైన సహోదరులారా, కాస్త మీరు మనసు పెట్టి ఆలోచించగలిగితే మరణ భయం, ఈరోజున ఈ భయము లేని వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. లేక కాదండి, ఉన్నారు అరుదుగా. నాకు మరణ భయం లేదండి, ఎందుకంటే నేను యేసుప్రభుని అంగీకరించాను. యేసుప్రభు జీవాధిపతి, ఆ జీవాధిపతి నీడలో నేను బ్రతుకుతున్నాను. ఆ జీవాధిపతి అయిన ప్రభు నన్ను ఆ మరణ భయం అనే దాసత్వంలోంచి విడిపించాడు అని చెప్పగలిగిన క్రైస్తవుడు తప్ప మరి ఎవడున్నాడు చెప్పండి? మరణ భయం అది ఒక దాసత్వం. ఏ క్షణం ఏం జరుగుతుందో, ఏ క్షణం ఏం వాటిల్లుతుందో, ఏ క్షణం వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయో అర్థం కాని ఈ కఠోరమైన కసాయి దినాలలో ఈ దాసత్వం నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారు? పరిశుద్ధుడైన పౌలు తమ పత్రికలో చెప్తాడండి, ఈ పాప మరణముల నియమం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపిస్తారు? విడిపించడానికి దిగి వచ్చిన వాడే విడిపించాలి. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి దిగి వచ్చాడు. ఆయన ఈ మరణ బంధకాలలో నుంచి విడిపించడానికి మనందరి పాప మరణములను ఆయన భరించి మరణపు ముళ్ళను తుంచి ఆయన మృత్యుంజయుడై సమాధి గుండె చీల్చి లేచాడు పునరుద్ధానపు శక్తితో. మనందరి మరణాన్ని ఆయన సమాధి చేశాడు, పునరుద్ధానపు శక్తిని ఆయన సృష్టించాడు. ఈ పాప మరణముల బంధకాలలోంచి మనల్ని తప్పించి విడిపించి సజీవులుగా చేశాడు. సజీవుల దేశంలో ఈ రోజున సజీవుడైన ప్రభువుని ఆరాధించగలుగుతున్నాము. మన ప్రభు దాసత్వం నుంచి విడిపించడానికి దిగి వచ్చాడు, మరణ బంధకాల నుంచి విడిపించడానికి దిగి వచ్చాడు. ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం 20వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాసత్వములో నుండి విడిపింపబడి. నాశనము అనే దాసత్వం అండి, నాశనం. వాస్తవంగా ఈ మాట మనం కోపం వచ్చినప్పుడు అంటుంటాం, ఈ నాశనం ఎప్పుడు తొలుగుతుందో అని కోపంగా ఉన్నప్పుడు మాట్లాడుతుంటాం ఈ మాట మనం. దీన్ని ఎవరు తప్పించలేరండి. పిల్లలు చూడండి, ఒక వస్తువు ఉంది అన్నప్పుడు అది కొంతకాలానికి నాశనమైపోతుంది, దానిని ఉపయోగించినప్పుడు నాశనమైపోతుంది. ఈ లోకం కూడా ఈ నాశనము అనే దాసత్వంలో ఉందంట. ఈ నాశనం అనే దాసత్వంలో విడిపించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు. ప్రియమైన వారులారా, ఆయన సమస్తమును తీక్షణంగా చూడగలిగిన వాడు గనుక, ఆయన నేత్రాలు అగ్నినేత్రాలు గనుక, ఆయనకి మరుగై ఉన్నది ఏది కూడా లేదు గనుక, నాశనం ఈరోజున లోకాన్ని ఎలా కబళించి ఉందో ఆయనకి తెలుసు. ఈ లోకం ఎలా నాశనమైపోతుందో, ఎలా గాఢాంధకరంతో నింపబడిపోతుందో, ఎలా పాపభూయిష్టమై ఈరోజున నాశన కోపానికి దిగజారిపోతుందో ఆయనకి తెలుసు. మనం అనుకోవచ్చు, బాగానే ఉన్నాము, బాగానే తింటున్నాం, బాగానే తిరుగుతున్నాం, మనకేంటి కొదువ, నాకేంటి అనుకోవచ్చు. కానీ ఈ ముసుగులో ఆధ్యాత్మికంగా మనం ఎంత నాశనానికి దిగజారిపోతున్నాము. ఈరోజు పరిస్థితులు మనం చూస్తున్నాం కదండి. మనిషిలో ఉండవలసిన మానవత్వం మనిషి కోల్పోతున్నాడు, ప్రేమ ఆప్యాయతలను చంపేసుకుంటున్నాడు, మృగప్రాయం ప్రత్యక్షపరుస్తున్నాడు, తాను నమ్మిన సిద్ధాంతాల కొరకు రద్ధాంతం చేసి ఈరోజున ఎదుటి మనిషి మీద ఎగబడుతున్నాడు. మానవ జాతి సంహరించుకుంటుంది అనంటే ఇది శోచనీయం కాదా? మనిషి మీద మనిషి ఎగబడడం ఏంటండి? ఏదో మనిషి మీద మృగం ఎగబడిందంటే దానికి అర్థం ఉంది. మనిషి మీద సర్పాలు లేకపోతే మరొకటి ఏదైనా ఎగబడ్డాయి, మనిషిని చంపుతున్నాయంటే దానికి మనం ఆలోచించాలి. సాటి మనిషి చంపడం ఏంటి? మానవ జాతే
సంహరించుకుంటుందా? ఎంత దౌర్బల్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఇది నాశనమనే దాసత్వం కాదంటారా? ఈ నాశనకరమైనటువంటి దాసత్వంలో నుంచి విడిపించుటకు యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు. ఆయన విడిపిస్తాడు, ఆయన తప్పిస్తాడు, విమోచన ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఆయన విమోచకుడు గనుక. మనస్సును ఎవరు మార్చలేరు, ఒక ప్రభు తప్ప. మలినమైన మనస్సుని పవిత్రపరిచి సమసమాజంలో విలువ కలిగిన వ్యక్తిగా నిలబెట్టడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పాపపు దాసత్వంలో నుంచి, మరణమనే దాసత్వంలో నుంచి, నాశనమనే దాసత్వంలో నుంచి విడిపింపబడాలి. అప్పుడే మన హృదయం స్వతంత్రతను అనుభవిస్తుంది, మన మనస్సు విశాలతను అనుభవిస్తుంది, సమాజంలో మేలును కలిగిస్తుంది, మన నడవడి రాబోయే తరానికి మాదిరిని చూపిస్తుంది. అలాంటి కృప మనందరికీ ప్రభువు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. దాసత్వం నుంచి విడిపింపబడి, మరణమనే దాసత్వం నుంచి విడిపింపబడి, నాశనమనే దాసత్వం నుంచి విడిపింపబడి, మా ఆత్మ స్వతంత్రతను అనుభవిస్తూ నిన్ను స్తుతించుటకు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరు మీ చేతులకు సమర్పించుకుంటూ, నాయన మా దేశపు ప్రజలను మనసులను చెరపుకుంటున్నట్లుగా ఆ సాతాను తంత్రములను పటాపంచలు చేయమని వేడుకొనుచున్నాను. కలతలు కలిగించే సాతాను తంత్రాలు, విభేదాలు కలిగించే సాతాను తంత్రాలు, మనిషి చంపుకునే ఒక దుస్థితికి దిగజార్చే ఈ సాతాను తంత్రాలన్నింటినీ మా దేశంలో నుంచి పారద్రోలమని వేడుకొనుచున్నాను స్వామి. మా దేశాన్ని మీరు కాపాడండి, మా దేశం సుభిక్షత ఉండేటట్లు కార్యం చేయండి. మా భారతదేశాన్ని మీ కౌగిలిలో ప్రభు మీరు భద్రపరచమని వేడుకొనుచున్నాను. మీ కంచె కాపుదల మీరు అనుగ్రహించి నడిపించమని, ఇంతవరకు మీరు చూపిన కృప కొరకానికి స్తోత్రం. రాబో దినములలో కూడా, రాబో సంవత్సరాలలో కూడా మీ వాత్సల్యతను మేము అనుభవిస్తూ సాక్షులమై ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.